చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ వరంగల్ నుంచి. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కుమ్మరిబాండ్లపల్లిలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో అమాయకులు నలుగురు కూడా బలయ్యారు. ప్రమాదానికి కారకులు అందరూ తప్పించుకోగా ఘటన జరగకుండా ఆపడానికి ప్రయత్నించినటువంటి నలుగురు బలికాగా 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తామంటున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో అనుకోని బ్లాస్టింగ్ అయితే జరిగింది. ఈ బ్లాస్టింగ్లో దాదాపు 4 చనిపోగా దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. అది ఈ బ్లాస్టింగ్కి ముఖ్య కారణాలు ఏంటంటే మామూలుగా ఒకటైతే డిటర్నేటర్లు పేలాయి అంటున్నారు, మరి సిలిండర్లు పేలాయని అంటున్నారు. మరి ఏది వీటిలో నిజమనేది ఒకసారి సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన మాట్లాడదలుచుకున్నాం. సార్ చెప్పండి, ఈ బ్లాస్టింగ్ ముఖ్య కారణం ఏంటి సార్? అంటే కారణాలు అనేది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చారు. తర్వాత ఈ పర్టికులర్ హౌస్ ఎవరు రెంట్కి ఉన్నారో వాళ్ళు కూడా బ్లాస్ట్ అవుతున్న టైంలో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని అంటే పికప్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ బ్లాస్ట్ కారణాలు ఏందనేది తెలుస్తాయి. అయితే ముఖ్యంగా మనం ఇట్లాంటి పేలుడు పదార్థాలు వాడకూడదని పోలీసు ఇప్పుడు చాలాసార్లు అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయినా మరి ఇట్లాంటిది రిపీట్ అవుతుంది సార్. అప్పుడే గతంలో కూడా ఇలాంటిది జరిగింది. దీనిపైన మీ యాక్షన్ అంటే జనరల్లీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లు ఏంటంటే ఈ రిగ్ వెహికల్ అనేది జనరలీ ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఉన్న బౌల్డర్స్ అంటే రాయిలు కానీ అదర్వైజ్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో ఉన్న బౌల్డర్స్ని కానీ రిమూవ్ చేయడానికి కోసం అఫీషియల్లీ కానీ ఈ రిగ్ వెహికల్స్ని వాడుతుంటారు. రిగ్ వెహికల్స్లో హోల్ పెట్టేసి దాన్ని అమోనియం నైట్రేట్ జెలటిన్స్ పెట్టేసి పేల్స్తుంటారు. రాక్ని క్లియర్ చేయడానికి కోసం రిగ్ వెహికల్ వాడతారు. సో ఈ వ్యక్తికి లైసెన్స్ ఉందా రిగ్ వెహికల్ వాడడానికి అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. ఇట్ ఈస్ అఫీషియల్. రిగ్ యూజ్ చేయడం అనేది అఫీషియల్. బట్ ఈ జెలటిన్ స్టిక్స్ దానికి యూజ్ చేస్తున్న మెటీరియల్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే జనరల్లీ అలాంటి ప్రొడక్షన్ ఏదైనా ఉందంటేనే మనం దానిపైన జనరల్లీ నిఘాని పెడుతుంటాం. కానీ జనరల్లీ ఫీల్డ్లో యూజ్ చేస్తున్న మెటీరియల్ని ఈ వ్యక్తి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అన్నది ఇప్పుడు మనకి అలాంటి పెట్టుకోకూడదు. బట్ ఈ వ్యక్తి ఇంట్లో పెట్టుకున్నారా లేదా అన్నది కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా ఎవరైనా అదుపులేక అంటే దీనికి సంబంధించి అదుపులోకి ఎవరైనా తీసుకోవడం జరిగింది? లేదు, ఇప్పటికి అదుపులైంది. దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్కి ఇంజరీ అయింది. ఎవరు ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్లాస్ట్ అయిన టైంలో ఆటోలో వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా పికప్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఇంకా బెటర్ క్లారిటీ వస్తాయి. అయితే మొత్తం మీద ఎంతమందికి వీటిలో అంటే ఇంజూరీతో 4 చనిపోవడంతో పాటు ఎంతమంది ఇంజూరీ అయ్యారు సార్? 24 మంది ఇంజరీ అయింది యాక్చువల్లీ. సో అందరికి కూడా చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయి. కదిరిలో జరిగిన బ్లాస్టింగ్ గురించి మనం తెలుసుకుంటుంటే విస్తృత పోయే నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బ్లాస్టింగ్ జరిగిందో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అప్పటికీ ఏదైతే అక్కడ మంటలు రేగుతానే ఒక్కసారిగా ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం పరారైపోయారు. అంటే వాళ్ళకు ముందే అంటే దీంట్లో డిటర్నేటర్లు ఉన్నాయనే ఒక నెపంతో ముందునే వెళ్ళిపోవడం జరిగింది. కేవలం అక్కడ గ్యాస్ సిలిండర్ అంటే వంట చేస్తూ అజాగ్రత్త వల్ల ఈ బ్లాస్టింగ్ అయితే జరిగిందని పూర్తిగా మనకు స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అయితే బ్లాస్టింగ్ జరిగినంటే ఆ మంటలు ఆర్పడానికి వచ్చిన 4 పూర్తిగా ఆహుతి అయిపోయారు. అంటే పక్కింటి ఒక బేల్దారి అయితే మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. అక్కడ గోడ అంటే నీళ్లు చల్లుతున్న ఒక బేల్దారితో పాటు ఎదురింట్లో ఉన్న ఒక మహిళతో పాటు మరో చిన్న పాపతో పాటు 4 చనిపోయారు. పూర్తిగా ఈ 4కి బ్లాస్టింగ్కు పూర్తిగా సంబంధం లేని వాళ్ళు పూర్తిగా ఏదైతే బ్లాస్టింగ్ అయితే కారకులయ్యారో వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి పరారైపోయారు, పూర్తిగా ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. అంటే పూర్తిగా వారి ద్వారా పూర్తిగా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతేకాకుండా దాదాపు 20 మంది ఇది వరకు పూర్తిగా గాయాల పాలయ్యారు. దీనంతటికీ పూర్తిగా కారణం ఈ బ్లాస్టింగ్కి సంబంధించిన వాళ్ళే అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే వీరు ఎక్కడున్నారు అనేది పోలీసులు కూడా పూర్తి వారి కోసం గాలించే పనిలో అయితే పడ్డారు. ఏదేమైనా భరించరాని నష్టం అయితే జరిగింది. పూర్తి అజాగ్రత్త వల్ల కేవలం ఒక గ్యాస్ సిలిండర్ పైన వంట చేస్తూ ఇంత పెద్ద అనర్థం జరిగిందంటే పూర్తిగా నెగ్లిజెన్స్ అనేది పూర్తిగా మనం చెప్పవచ్చు. టీడీపీ పొలిట్ బ్యూరోకు మళ్ళీ ఎంపిక కావడం పట్ల